నమస్కారం. తెలుసుకుందాం కొత్త విషయం అనే శీర్షిక కింద అంతర్జాతీయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా 3 తరగతుల ద్వారా మనం 3 కేటగిరీల ద్వారా ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎట్ ఏ నట్‌షెల్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే ఆగస్ట్ 6, 1945 అనగానే అందరికీ కూడా పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్ చదువుకున్న వాళ్ళకి గుర్తొచ్చేది ఏమిటి అంటే హిరోషిమా డే. హిరోషిమా అంటే జపాన్ మీద అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం ఆగడానికి ప్రయోగించినటువంటి ఆటం బాంబుల మాట. ఎప్పుడు అంటే 1945 సంవత్సరంలో ఆగస్ట్ 6వ తారీఖునే అమెరికా ప్రెసిడెంట్ అప్పుడు ట్రూమన్ ఉండేవారు. ఆయన ప్రయోగించారన్నమాట. అంటే దీనితో జపాన్ యొక్క ఈ దుడుకు చర్యలు ప్రపంచ యుద్ధం ఆగాలి అనే ఉద్దేశంతో జపాన్ మీద, నాగసాకి మీద వేయటం అనేది జరిగింది అణుబాంబులు అన్నమాట. అప్పుడు దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టు కాల్ ఫర్ పీస్, ప్రపంచ శాంతి కావాలి, ఇంక యుద్ధం వద్దు, నాన్ వైలెన్స్, అహింస కావాలి, అలాగే న్యూక్లియర్ డిజార్మెంట్ అంటే నిరాయుధీకరణ చేయాలి, అణు సంబంధించిన ఆయుధాలని, అణ్వస్త్రాలని నిరాయుధీకరణ చేయాలి అనే దాంతో ఇచ్చినటువంటి అంటే శాంతికి పిలుపు. హిరోషిమా డే అనగానే ఏంటంటే శాంతికి పిలుపు. ఇదైపోయిందా? అంటే ఆగస్టు 6 అనగానే ఏంటంటే హిరోషిమా డే. బాగా గుర్తుపెట్టుకోవాలి చదువుకునే పిల్లలు కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వెళ్ళేవారు కానివ్వండి. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇంటర్నేషనల్గా ఇంపార్టెన్స్ మాట అయితే. తర్వాత నేషనల్ పాలిటిక్స్లో జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో ఉదారవాదిగా పేరు పొందినటువంటి ఆయన సురేంద్రనాథ్ బెనర్జీ వారి గురించి తెలుసుకుందాం. అంటే ఆయన యొక్క స్మృతి, ఆయన యొక్క గుర్తులు మంచి అంటే వారు కాలం చేసిన రోజు మాట. అంటే ఆగస్టు 6, 1925లో కాలం చేశారు వారు. ఆయన నైట్ బిరుదు పొందిన వ్యక్తి, బెంగాల్ విభజనని వ్యతిరేకించిన వ్యక్తి, అలాగే స్వదేశీ ఉద్యమానికి ఆయన యొక్క మద్దతు ప్రకటించి, అలాగే మింటో మార్లే సంస్కరణలకు కూడా మద్దతు ప్రకటించినటువంటి వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. అంటే అప్పుడు భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేవారు అన్నమాట. దాన్ని స్థాపించిన వారు డబ్ల్యూసి బెనర్జీ అవుతే, అంటే ఆంగ్లేయుడే ఏవో హ్యూమ్ చేశారనుకోండి, కానీ ప్రెసిడెంట్గా డబ్ల్యూసి బెనర్జీ ఉండగా, కానీ సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఆ స్థాపకుల్లో ఒక్కడుగా మనం చెప్పచ్చు మాట. ఈయన ఉదారవాది. ఇంకేంటే పాలిటిక్స్లో మనకి ఎడ్మండ్ బర్క్ ఉంటాడు. ఆయన ఉదారవాదం అయింది. ఆయన యొక్క రచనలు ఈయన చేశారన్నమాట. ఈయన కూడా బెంగాలీ ఒక పత్రిక నడిపేవారు 1879లో కూడా. ఆయన భారతదేశంలో ఐకమత్యత గురించి కృషి చేసిన వారిలో మనం జాతీయవాదిగా, ఉదారవాదిగా మన వారి యొక్క సేవను మనం ఒకసారి గుర్తు చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. ఇంకా మరి తెలుగువారిగా మనందరికీ వైద్య రంగంలో అందరికీ చిరపరిచితులు అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారి గురించి తెలుసుకుందాం. అంటే ఆచంట లక్ష్మీపతి గారు అనగానే ఏంటంటే వారు ఆయుర్వేద వైద్యంలో దాదాపు 63 పుస్తకాలు రాసిన వైద్యులైన ఆయన మద్రాసు రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య కళాశాలకి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు వారు. ఎప్పుడు ఏ సంవత్సరంలో 1920 నుంచి 28 వరకు కూడా ఆయన ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆయన ఆంధ్ర సాహిత్య పరిషత్ కూడా సెక్రటరీగా పనిచేశారు. ఆయన జాతీయవాది, మిగులు ఆయన సోషల్ యాక్టివిస్ట్, అంటే సంఘ సేవకులు కూడా. అంటే ఆయన ఏంటంటే ఆయన పేరు అంటే ఆయన గుర్తుగా మద్రాసులో, చెన్నైలో ఉన్నటువంటి హెల్త్ సర్వీసెస్కి వారి యొక్క పేరు పెట్టడం జరిగింది. అలాగే ఆయుర్వేద బోర్డుకు కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. మరి చూసారా మనకి వెస్ట్ గోదావరిలో ఉండే ఒక డాక్టర్ గారు వైద్య రంగంలో పేరు సంపాదించడం, మరి ఆ పేరు సంపాదించిన ఆయన వ్యక్తి ఆయుర్వేదంలో 63 పుస్తకాల దగ్గర రాయటం, అలాగే ధర్మంత్రి అనే ఒక పత్రిక నడపడం, మరి ఆ విషయాలనేవి కూడా మరి తెలుసుకోవడం మనం అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి వివిధ రంగాల్లో కృషి చేసిన వారి గురించి తెలుసుకుంటూ, అలాగే జాతీయ రంగంలో, జాతీయ స్థాయిలో ఇటు రాజకీయంగా కానివ్వండి, లేకపోతే కళారంగంలో కానివ్వండి, సాహిత్య రంగంలో కానివ్వండి, ఏ రంగంలో
కృషి చేసిన వారి యొక్క సేవలు నిర్మించుకుంటూ మనం ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఈ యొక్క హిరోషిమా డే గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈరోజు ఎన్నో విషయాలు అంటే అంతర్జాతీయంగా హిరోషిమా డే గురించి తెలుసుకుందాం. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ వారి యొక్క స్మృతులు తెలుసుకుందాం. అలాగే ఇటు ఆచంట లక్ష్మీపతి గారి యొక్క అయింది కూడా ఈరోజు వర్ధంతి. మరి వీరికి ఆచంట లక్ష్మీపతి గారికి అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ ప్రపంచ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోవడానికి ఇటు అమెరికా జపాన్ మీద వేసినటువంటి హిరోషిమా డేగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఏ జనరల్ నాలెడ్జ్ అన్నమాట. అంటే ఈ విషయాలు మీకు తెలిపడం, వీరిని ఇటువంటి మహాన్నత వ్యక్తులను మనం గుర్తుపెట్టుకోవడం, ఒక్కసారి వాళ్ళు చేసిన సేవను మనం స్మరించుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేను ఎంతో గర్వపడుతున్నాను అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సహచరులకి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది కూడా మనకు తెలియకుండా ఇట్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ సర్వీస్. దీన్ని కూడా ఈ సేవను మరవద్దు. ఇంకేంటే ఇలాంటి సేవ చేయడంలో మనకి మంచి ఎంతోమంది తెలియని విషయాలు తెలియచెప్పిన ఒక సంతృప్తి మిగులుతుంది. మరి మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, బీజేపీ ధార్మిక శాల, రాజమండ్రి. నమస్కారం.